హాయ్ అండి, వెల్కమ్ టు పినింటీస్ వ్లాగ్స్. మేము ఒక ఇల్లు కట్టుకున్నాం. అందులో కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఎలా వచ్చిందో చూపిస్తాను రండి. మేము మెటీరియల్ అంతా మేమే తీసుకొని ఓన్గా డిజైన్ చేసుకున్నాము. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే మీకు ఏమైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్నామండి. ఇది కౌంటర్ టాప్ అండి, నానో వైట్తో వేయించుకున్నాం మేము. దీనిపైన షో లైట్స్ వస్తాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. పక్కన గ్రాస్ అండ్ ఫ్లవర్స్తో ఇలా డిజైన్ చేశారండి. వాష్ బేసిన్, టచ్ మిర్రర్ పెట్టాము. దాని పక్కన కౌంటర్ టాప్ కూడా మ్యాచింగ్ కోసం వైటే తీసుకున్నామండి. ఇదంతా కూడా నానో వైట్ స్టోన్ అండి. స్టవ్ బ్లాక్ గ్లాస్ తీసుకున్నాం. అన్నీ ఒకదాన్ని ఒకటి మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. పైన ఎకర్లిక్ షీట్స్, గ్రీన్ కలర్ షీట్స్ ఉపయోగించాము. ఈ వైట్కి ఆ గ్రీన్కి మ్యాచింగ్లో బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్తో స్టోరేజెస్ ఇచ్చుకున్నాం పైన అంతా కూడా. దానికి మధ్యలో చిమ్నీ పెట్టాము. చిమ్నీకి కూడా స్టోరేజ్ వచ్చిందండి. పక్కన స్టోరేజ్ కింద ఉపయోగపడుతుంది అని చెప్పి అది కూడా బ్లాక్ గ్లాస్ తోటి ఇచ్చుకున్నాము. ఇంకా కౌంటర్ టాప్ కిందన వచ్చేసరికి ట్యాండమ్ బాస్కెట్స్ వాడామండి. ఆనియన్స్ వేసుకోవడానికి ఈ ట్రే అండి. తర్వాత బయటకు వస్తే ఫ్రిడ్జ్ కూడా మ్యాచింగ్గా ఉండాలని చెప్పేసి ఎల్జీలో బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. దాని పక్కనే క్రాకరీ యూనిట్ పెట్టాము. ఇది ఫోల్డబుల్ టేబుల్ అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. మనకి ప్లేస్ చిన్న ప్లేస్ అయినా సరే ఎక్కువగా కవరేజ్ కోసం ఇలాగా టేబుల్ని ఇలా మార్చుకున్నాం మేము. ఓకే అండి, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. తర్వాత షింక్ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయిన ఈ షింక్ తీసుకున్నాము. ఇవన్నీ ఓపెన్ కిచెన్ పెట్టుకున్నామండి మేము. సో ఓవరాల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.